నరదృష్టికి నాపరాయి అయినా కూడా కరుగుతుంది అంటారు. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఖచ్చితంగా నమ్ముతానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి ఈరోజు ఆషాఢ అమావాస్య, పైగా ఆదివారం. ఇంతటి విశిష్టమైన రోజున ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అది ఎలా కట్టుకోవాలి, ఏ రోజు కట్టుకోవాలి అనే విషయాలని మీతో షేర్ చేసుకుంటా. అసలు ఈ గుమ్మడికాయ కట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనాలు అనేది కూడా మీతో షేర్ చేసుకుంటా. ఒక్కసారి వీడియోనైతే పూర్తిగా చూసేయండి. ఫస్ట్ అయితే బూడిద గుమ్మడికాయను ఇంటికి ముందు రోజు తీసుకొచ్చుకోవాలి. అంటే ఈరోజు అమావాస్య కదా, నిన్న నేను తెచ్చుకున్న సాటర్డే రోజే ఈ బూడిద గుమ్మడికాయను ఇంటికి తీసుకొచ్చుకొని ఆ తర్వాత దానిని దేవుడి గదిలో పెట్టుకోవాలి. మంచి ప్లేస్లో పెట్టుకోవాలి, అంటే అంటూ ముట్టు రాని ప్లేస్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత బూడిద గుమ్మడికాయను ఎప్పుడూ కూడా కడగకూడదండి. అస్సలు అంటే అస్సలు కడగకూడదు. కడగకుండా ఇలా పసుపులో కొంచెం వాటర్ వేసేసి ఆ పసుపునంతా కూడా గుమ్మడికాయకి ఇలా రాసుకోవాలి. ఇలా మొత్తంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు కుంకుమలో కొంచెం వాటర్ వేసేసుకొని ఆ కుంకుమతో స్వస్తిక్ పెట్టుకోవాలి. స్వస్తిక్ కానీ ఓం కానీ ఇలాంటివి పెట్టుకోవాలి. ఇలాంటివి పెట్టుకొని ఇక అసలు ఈ గుమ్మడికాయను మనం ఎందుకు కట్టుకోవాలి అనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటా. మన ఇంటికి నరదృష్టి అనేది తగలకుండా ఉండాలి అంటే ఈ గుమ్మడికాయను కట్టుకోవాల్సిందే. ఈ నరదృష్టి అనంటే ఎవరైనా ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు కానీ మన రిలేషన్స్ కానీ ఎవరైనా ఈ రోజులలో ఏదైనా మనం కొత్త చీర కట్టుకున్నా కానీ అబ్బా ఈమెకేంది అని అనుకుంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే అండి, నరదృష్టి అంటే వాళ్ళ దృష్టి అనేది మనకు తగలకుండా ఉండాలి అని అంటే, మన ఇంటి పైన కూడా పడకుండా ఉండాలి అంటే ఈ గుమ్మడికాయనైతే ఖచ్చితంగా కట్టుకోవాలండి. ఇంకా అంతేకాకుండా ఇంట్లో ఉన్న నెగిటివిటీని అంతా కూడా ఈ గుమ్మడికాయ పీల్చేస్తుందంట. అంతేకాకుండా ఎప్పుడైనా ఈ గుమ్మడికాయ చెడిపోయిందనుకోండి, అంటే కుళ్ళిపోయినట్టు అట్లా అనిపించినప్పుడు వెంటనే ఈ గుమ్మడికాయను తీసేసి మరలా అమావాస్య రోజు కానీ ఆదివారం కానీ బుధవారం కానీ ఈ గుమ్మడికాయను మనం గుమ్మానికి కాదండి, ఇంటి ముందు కట్టుకోవాలి. ఇలా కట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా కూడా ఈ గుమ్మడికాయ తీసుకొని పాజిటివ్గా ఉంచుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బూడిద గుమ్మడికాయను ఎవరైతే ఇల్లు అయితే ఉంటుందో, అంటే ఓన్ హౌస్ అనే కాదు, రెంట్కున్న ఇంట్లో కూడా ఈ గుమ్మడికాయను కట్టుకోవచ్చు. అయితే గుమ్మడికాయను తీసుకొచ్చుకునేటప్పుడు ఆ గుమ్మడికాయకు కొంచెం బూడిద ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. అలా ఉన్నది మాత్రమే తీసుకోండి. ఇక తర్వాత పైన తొడిమె అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ తొడిమె లేకుండా బూడిద గుమ్మడికాయను ఇంటికి అసలుకే తీసుకురావద్దు. అంటే తొడిమె కనుక ఊడిపోయిందనుకోండి చాలా తొందరగా పాడైపోతుంది. కాబట్టి తొడిమె ఉండేటట్లు చూసుకోండి. తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా పసుపు కుంకుమలతో ఈ విధంగా బొట్లు పెట్టుకొని ఒక్కసారి అగరబత్తీలను చూపించండి. ఇదంతా కూడా దేవుడి రూమ్లోనే, దేవుడి ముందే జరగాలండి. అంటే మనం బయట ఎక్కడో చేయకుండా దేవుడి గదిలో చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇక తర్వాత దీనికి ధూపం వేయండి. అంటే ఇప్పుడు ధూపాలు అంటే పొగ్గులు అవి ఇవి ఏముంటున్నాయండి, అందుకోసం అనేసి నేను ఇలా పెద్ద ధూప్ స్టిక్ని వెలిగించి ఇలా హారతిస్తున్నాను, అంటే ఇట్లా చూపిస్తున్నాను. ధూపం దీపం అన్నీ కూడా చూపిస్తున్నాను గుమ్మడికాయకు. ఇక్కడ చూసారా, ఈ విధంగా చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఆ దైవశక్తి అనేది ఈ గుమ్మడికాయలు తీసుకొని మన ఇంటిని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ బూడిద గుమ్మడికాయను ఇంటికి కట్టుకోవాలండి. ఇక తర్వాత కొంచెం నైవేద్యంగా బెల్లం ముక్కను సమర్పించాను. మీ దగ్గర ఏదైనా ఫ్రూట్ ఉన్నా కూడా సమర్పించవచ్చు. ఈ విధంగా పెట్టేసుకోవాలి. తర్వాత హారతి ఇచ్చేసుకున్నాను. హారతి ఇచ్చేసుకొని ఈ గుమ్మడికాయను 1 గంట సేపైనా దేవుడి గదిలోనే ఉంచుకోండి. అయితే ఈ గుమ్మడికాయను మళ్ళీ ఇంటికి ఎప్పుడు కట్టుకోవాలి అని అంటే చీకటిగా, మనకు మార్నింగ్ సంధ్యవేళలు ఉంటాయి కదా, మార్నింగ్ ఉంటుంది కదండి, 5 to 6 అంటే తెల్లగా ఇంకా తెల్లగా వారకముందే అలాంటప్పుడు కట్టుకుంటే చాలా చాలా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. ఒకవేళ అంత పొద్దున మాకు పని తీరదు అనుకుంటే మాత్రం కనీసం 8 లోపైన ఈ గుమ్మడికాయను ఇంటికి కట్టుకోవడానికి ట్రై చేయండి. లేకపోతే కనీసం 10 లోపైన ఈ గుమ్మడికాయను ఇంటికి కట్టుకోండి. అంతేగాని మరీ మిట్ట మధ్యాహ్నం నైట్ పూట ఈ గుమ్మడికాయలు కట్టుకోకూడదు.
నైట్ పూట్స్ చేసే ఏ పూజ అయినా అంటే ఈ గుమ్మడికాయలు ఎలా అంటే వీటిని మంచికి ఉపయోగిస్తారు, అదేవిధంగా చెడుకి కూడా ఉపయోగిస్తారు. ఈ గుమ్మడికాయలతోటి నైట్ చేసేవి అన్నీ కూడా కొంచెం చెడుగా ఉంటాయంట ఆ ఫలితాలు అనేవి. కాబట్టి మీకు వీలైనంత వరకు మార్నింగ్ పూటనే ఈ గుమ్మడికాయను ఇలా అలంకరించుకొని దీప నైవేద్యాలు పెట్టేసి ఒక గంట సేపు దేవుడి ముందు పెట్టేసి తర్వాత దీన్ని తీసుకెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. అలా కట్టుకోవడం వల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. అయ్యో పైగా మర్చిపోయానండి, ఫస్ట్ ఈ గుమ్మడికాయ అనేది లక్ష్మీ స్వరూపం అంట, ఆ అమ్మవారి స్వరూపం అంట. కాబట్టి ఆ అమ్మవారి ప్రత్యక్షంగా మన ఇల్లును కాపాడుతున్నట్టు ఒక ప్రతీక. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే విన్నారో మాది రెంట్ హౌజేలే ఇవన్నీ మాకు అవసరం లేదు అని మాత్రం అనుకోకండి. రెంట్కున్నా సరే ఖచ్చితంగా ఈ గుమ్మడికాయను ఇంటి ముందు కట్టుకోండి. చాలా చాలా మంచిదండి. ఇక్కడైతే మాకు కింద పైన 2 ఫ్లోర్స్ ఉన్నాయి కాబట్టి అంటే ఇక కింద కడతాను, పైన కూడా కడతా. అంటే ఎవరి దృష్టి అయినా వెంటనే పైకి పోతుందండి, కిందికి పడదు కదా, అందుకోసం అనేసి నేను 2 కట్టుకుంటాను. మీరు కావాలనుకుంటే ఒకటి కూడా కట్టుకోవచ్చు, కాకపోతే నేనైతే 2 కడతాను. పైన ఒకటి కింద ఒకటి ఈ విధంగా కట్టేసుకొని నైవేద్యం అన్నీ కూడా చూపించి ఈ విధంగా పూజ చేసుకున్నానండి. ఇదే అండి ఈరోజు వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.